హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ సంబంధించి నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్షిప్ క్వశ్చన్ పేపర్ ఇది 2020లో జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ 2021లో ఎగ్జామ్ అయితే అవ్వలేదు. సో కోవిడ్ వలన అవ్వలేదు. ఇది మేము ప్రజెంట్ అయితే అప్రెంటిస్షిప్ బ్యాచ్ చేస్తున్నాం కదా విశాఖపట్నంలో, వాళ్ళ నుంచి రెఫరెన్స్ తీసుకున్న క్వశ్చన్స్ ఇవి. సో టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏ ట్రేడ్కి ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు అప్రెంటిస్షిప్ సంబంధించి చాలా ఉపయోగం అయితే ఉంటుంది. అది ముంబై అయినా సరే, కార్వార్ అయినా, కొచ్చి అయినా. సో ఇక్కడ చూస్తే టోటల్గా 50 క్వశ్చన్స్ ఇస్తారు. 75 మార్క్స్కి ఒకటి, 1.5 మార్క్స్కి ఉంటుంది. ఇక క్వశ్చన్స్లోకి వెళ్తే, ఫైండ్ ద నెంబర్ హూజ్ 6 times ఈజ్ 6 లెస్ దాన్ 60 అని అడిగారు. అంటే ఇక్కడ ఫైండ్ ద ఏ నెంబర్ అనేది కనుక్కోమంటున్నారు. 6 times ఈజ్ 6 అంటే 6 times అంటే ఏంటి, 6x ఈజ్ లెస్ దాన్ 60 కన్నా ఎంత తక్కువ, 6 తక్కువ. సో ఈ విధంగా ఇచ్చాడు క్వశ్చన్. సో ఎక్స్ వాల్యూ అనేది 9 వేస్తే ఆన్సర్ వచ్చేసరికి ఎక్స్ వాల్యూ 9 అనమాట. అంటే ఇది ద నెంబర్. The area of the rectangle is 448 square meters. The length is more than the breadth by 12% and find the breadth. ఇప్పుడు సపోజ్ మనకు రెక్టాంగిల్ అనేది రెండు భుజాలు ఒకలాగా, ఇంకో రెండు భుజాలు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఈ రెండు ప్యారలల్గా ఉంటాయి, ఈ రెండు ఒకలాగా ఉంటాయి. దీన్ని రెక్టాంగిల్ అని అంటారు. సో దీని రెక్టాంగిల్ని ది టోటల్ ఏరియా ఎంత, 448 స్క్వేర్ మీటర్స్. అయితే ఇక్కడ ఫార్ములా ఏంటి, యాక్చువల్గా లెంత్ ఇంటూ బ్రెత్ అనమాట. లెంత్ ఇంటూ బ్రెత్ అయితే లెంత్ వాల్యూ తెలియదు, బ్రెత్ వాల్యూ తెలియదు. కాకపోతే లెంత్ అనేది బ్రెత్ కన్నా 12%. ఇఫ్ ద లెంత్ ఈజ్ మోర్ దాన్ ది బ్రెత్ బై 12% అంటున్నాడు. సో ఫైండ్ ద బ్రెత్ అనేది కనుక్కోమంటున్నాడు అనమాట. ఇక్కడ సొల్యూషన్ చూస్తే 12% అంటే ఇక్కడ దీని ఆన్సర్ చూద్దాం. సపోజ్ లెంత్ ఆఫ్ ది బ్రెత్ ఎక్స్ అనుకున్నారు, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ 448 స్క్వేర్ మీటర్స్ అంటే మీటర్ స్క్వేర్. లెంత్ ఎంత, 12% కన్నా ఇంక్రీజ్. 12% అంటే 1112 అంటే 1.12x అని ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకున్నమాట. నౌ వీ రైట్ ద ఫార్ములా ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి. ఇక్కడ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఎంత ఇచ్చారు, 448 ఇచ్చారు. లెంత్ ఏంటంటే 112 ఇంటూ ఎక్స్. సో 448 ఈక్వల్స్ టు 112 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో దీన్ని డివిజిబుల్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 400, ఎక్స్ ఈక్వల్స్ టు 20 వస్తుంది అనమాట ఆన్సర్. సో ఇది రాసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 5 దెన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు 97 దెన్ ఏబి ఈక్వల్స్ టు ఎంత అంటున్నాడు. ఏ మైనస్ బి 5 ఇచ్చారు, a square plus b square equals to 97 from 1 and 2 on squaring. అంటే a minus b whole square ఫార్ములా ఏంటంటే a square plus b square minus 2ab ఈక్వల్స్ టు 25. అంటే a minus bని హోల్ స్క్వేర్ చేశారు ఈక్వల్స్ టు 25 అయితే a minus b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు చేసి 525. ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంతా ఇక్కడ 97, 2ab 25 వచ్చింది. ab వాల్యూ ఫైండ్ అవుట్ చేశారు, 36 అనేది వస్తుందన్నమాట. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 12, 16, 20, 24. ఎల్సిఎం ఎలా చేస్తారు తెలుసు కదా, 12, 16, 20, 24. ఫస్ట్ ఏదైతే ఎల్ అంటే ఏంటి, లీస్ట్ వాల్యూ కదా. ఫస్ట్ లీస్ట్ వాల్యూ నుంచి చూస్తారనమాట. 2 6 జర్, 2 8 జర్, 2 10 జర్, 2 12 జర్. తర్వాత మళ్ళీ లీస్ట్ వాల్యూ 2 3 జర్, 2 4 జర్, 2 5 జర్, 2 6 జర్. మళ్ళీ లీస్ట్ వాల్యూ ఇక్కడ చూసుకుంటారు. ఇలా చూస్తే టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఒక వాల్యూ అనేది వస్తుంది. సో ఎందుకన్నా మనం చేయలేం కాబట్టి 2 2 జర్ 4, 4 2 జర్ 8, 8 3 జర్ 24, 24 2 జర్ 48 ఇంటూ 5 ఇంటూ 3 ఇలా చేస్తే ఆన్సర్ వచ్చేసరికి 240 అనేది వస్తుందన్నమాట. And a box of 20 items was bought in 6,400.
ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్ 20%. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఐటెం. సో కాస్ట్ మనం 100 అనుకుందాం, అంటే ఎంత అనేది మనకు తెలియదు కాబట్టి 100 అనుకున్నాం. సో ఇక్కడ 80x అంటే 20% డిస్కౌంట్ ఇస్తే, సపోజ్ 100లో 20% డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, రిమైనింగ్ ఎంత ఉంటుంది, 80 ఉంటుంది కదా. సో 80x ఈక్వల్స్ టు ఎంత, 6400. అప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది, 880 అంటే 80 వస్తుంది. సో కాస్ట్ ఆఫ్ 20 ఐటమ్స్, 20 ఇంటూ కాస్ట్ ఆఫ్ 20 ఐటమ్స్ ఎంత అప్పుడు అవుతుంది, 20 ఇంటూ 8 అంటే 8000 వస్తుంది అనమాట. సో ఒక్కొక్కటి 400 పడుతుంది. డాష్ ఆర్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ఇందులో ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఏంటి అంటే 3, 5. ఇఫ్ ద యాంగిల్ m and n మెజర్స్ 60 degrees 30 degrees రెస్పెక్టివ్లీ, sin m ఇంటూ cot n ఈక్వల్స్ టు ఎంత అంటున్నారు. sin 60 వాల్యూ ఎంత అంటే √3/2, cot 60 వాల్యూ cot 30 వాల్యూ √3. సో √3 ఇంటూ √3 3/2, ఆన్సర్ 3/2. The diagonal of two squares m and n are the ratio 2:1. The ratio of the areas is, the ratio of the areas is అంటే a square b square అనమాట. 2 square 1 square అంటే 4:1, ఆన్సర్. The average weight of 25 bags is 55. The weight of one bag is misread as 65 instead of 56. Find the correct mean value. అంటే యావరేజ్ వెయిట్ 25 బ్యాగ్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే ఒకటి 55 kgs మినిమం యావరేజ్ ఉంది. కాకపోతే ఒక బ్యాగ్కి 65కి బదులు 56 రాశారు, అయితే ఎంత తేడా వస్తుంది అని అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినా సరే ఒకటే మోడలు ఇలాగ మిస్రీడ్ వచ్చేసరికి ఒకటే మోడల్ ఏంటంటే కరెక్ట్ మీన్ వెయిట్ ఈక్వల్స్ టు, అసలు యాక్చువల్గా ఎంత ఫస్ట్ రాశారనేది మనం హ్యాండిల్ చేసుకోవాలి. 55 మైనస్ 9/25 టోటల్గా 54.64 kgs వస్తుంది. ఇన్ ఏ ఫార్మ్ దే ఆర్ గోట్ అండ్ పికాక్. ద నెంబర్ ఆఫ్ హెడ్స్ ఆర్ 60 అండ్ ద నెంబర్ ఆఫ్ ఫీట్స్ ఆర్ 170. ద నెంబర్ ఆఫ్ గోట్స్, అయితే గోట్స్ పికాక్స్ టోటల్గా 60 ఉన్నాయి. గోట్స్కి వచ్చేసరికి 4 ఉంటాయి అండ్ పికాక్ వచ్చేసరికి 2 ఉంటాయి. ఏవి లెగ్స్ టోటల్గా 170 ఇచ్చారు ఇక్కడ, అంటే ఫీట్స్ అనమాట. ఆన్ సాల్వింగ్ ఈ రెండు సాల్వ్ చేస్తే గోట్స్ 25, పికాక్ 35 వస్తుంది. ఇక్కడ ఏం అడిగారు, గోట్స్ ఏమని అని అడిగారు. సో 25 ఆన్సర్. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేసరికి 0.001 వస్తుంది. ది రేంజ్ ఆఫ్ ది డేటా అంటే ఇది మ్యాక్సిమం వాల్యూ రేంజ్ ఈక్వల్స్ టు మినిమం వాల్యూ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఇందులో మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ చేస్తే రేంజ్ అనేది ఫార్ములా ఇది. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ యాజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ ఎమ్నిస్టీ బుక్ యొక్క ఆథర్ ఎవరంటే అరవింద్ అడిగా. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ బుక్స్ నుంచి అడుగుతున్న క్వశ్చన్. సో ఈ టాపిక్ నేమ్స్ రాసుకోండి, క్వశ్చన్స్ రాసుకోకపోయినా ఈ టాపిక్ నేమ్స్ రాసుకోండి. ఇంపార్టెంట్ బుక్స్ అనే టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. అండ్ చద్ సుక్రా is a popular traditional dance festival of Meghalaya which is celebrated as Sowing Festival. ఇది ఫెస్టివల్స్ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఫెస్టివల్ టాపిక్ నుంచి అంటే ఇంపార్టెంట్ ఫెస్టివల్స్, స్టేట్ ఫెస్టివల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఫెస్టివల్స్ టాపిక్ నుంచి ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు, ఇలాంటి క్వశ్చన్స్ నుంచి వచ్చింది ఇది. ద ఏన్షియంట్ సిటీ ఆఫ్ హంపి ఈజ్ ఏ క్యాపిటల్ ఆఫ్ డాష్ ఎంపైర్, విజయనగర. ఇది హిస్టరీ సంబంధించి క్వశ్చన్. ఇది హిస్టరీ, కాకపోతే ఇందులో హిస్టరీలో క్యాపిటల్స్ అనమాట. హిస్టరీలో క్యాపిటల్స్ సంబంధించి క్వశ్చన్. సో గుర్తుపెట్టుకోండి. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ హ్యాస్ బీన్ ద ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ టు రిసీవ్ పద్మశ్రీ అవార్డ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? బల్బీర్ సింగ్ దోసాంజ్. ఇది అవార్డ్స్. ఇప్పుడు రీసెంట్గా మనకి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డ్స్ అన్నీ కూడా వచ్చినాయి. సో ఆ టాపిక్ అనేది చదవండి. ఇది చోరీ మండిలా కొంతలి ఈజ్ రిటైల్ స్పోకెన్స్ ఇన్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. ఇది అఫీషియల్ లాంగ్వేజెస్ సంబంధించింది. అఫీషియల్ లాంగ్వేజెస్ సంబంధించి క్వశ్చన్ ఇది.
సో ఇది డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే పడుతుంది. సపోజ్ గోవాలో అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అని అడగొచ్చు, కొంకణి, అలాంటి క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా ఒకటి అడగచ్చు. సో ఆ టాపిక్స్ అన్నీ కూడా మీరు కవర్ చేయాలి. అండ్ నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ అలౌస్ ది అప్టేక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ లిమిట్ లెస్ ఆఫ్ వాటర్ డ్యూ టు ఎవాపరేషన్? స్టొమాటో. ఇది బయాలజీ సంబంధించింది క్వశ్చన్ ఇది. అండ్ కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ బాడీ ఈజ్ కాంపోనెంట్స్ ఇట్స్ మెకానికల్ ఎనర్జీ. ఇక్కడ కన్వర్జేషన్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. కన్వర్జేషన్స్ ఆఫ్ ఎనర్జీ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, కన్వర్జేషన్ ఆఫ్ ఎనర్జీ. ఈ యొక్క క్వశ్చన్ అయితే మాత్రం డెఫినెట్గా ఒక 1 బిట్ గ్యారంటీ. టు విచ్ స్టేట్ డస్ గరియా నృత్య బిలాంగ్? గుజరాత్. ఇప్పుడు ఇలాంటి ఏంటంటే డ్యాన్సెస్, క్లాసికల్ డ్యాన్సెస్ సంబంధించి క్వశ్చన్ అయితే వస్తుంది. విచ్ ఈజ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సినోవల్ జాయింట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ? సాట్రస్ జాయింట్. విచ్ కంట్రీ లాంచ్ ది ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ స్పుత్నిక్ 1? యుఎస్ఎస్ఆర్. ఇది డిఫెన్స్ సంబంధించి క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్ఐబిడి? ఫుల్ ఫామ్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది, అంటే అబ్రివేషన్స్ నుంచి ఫుల్ ఫామ్ నుంచి డెఫినెట్గా 1 మార్క్ పక్కాగా వస్తుందన్నమాట. ఇది స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ది ఫస్ట్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీ వాజ్ సెట్ అప్ ఆన్ ది బ్యాంక్ ఆన్ ది రివర్ ఆఫ్ హుగ్లీ. రంగర్, one of Asia's oldest amphitheatres, was built by the king of which dynasty అని అడిగారు. ఇది హోమ్ డెన్సిటీ. ఒకసారి నేను చూసి కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఇది. అండ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్? మీథేన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా ప్రొవైడెడ్ దేర్ ఆల్ బి గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్? టోటల్గా ఏ ఆర్టికల్ అంటే 153 ఆర్టికల్. అండ్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ డాలర్ బాహు? సాధుమూర్తి. అండ్ ఇన్ విచ్ ఇయర్ కమ్యూనిస్ట్ పార్టీ? ఇది కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు పార్టీస్ అనేది స్థాపించారు అనేది కూడా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ ఎప్పుడంటే 1964లో స్థాపించారు. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద పకుడ్ లేక్ లొకేటెడ్? కేరళలోను. అండ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొడక్షన్స్ ఇన్ ది రామగుండం పవర్ ప్లాంట్ ఫేమస్? దేనికంటే థర్మల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడంలో రామగుండం పవర్ ఫ్యాక్టరీ అనేది ఫేమస్ అనమాట. ఇన్ విచ్ ద ఇంటర్మీడియట్ లెవెల్ ఇన్ ది పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కావాలంటే పంచాయతీ సమితి సంబంధించింది. ఇందులో కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అని అడుగుతున్నారు. సో కరెక్ట్ స్పెల్లింగ్స్ ఇలాగ ఇచ్చి స్పెల్లింగ్ ఏంటి అని అడుగుతారు. శాండ్విచ్. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ విల్ బి రీప్లేస్ ది క్వశ్చన్స్ ఇన్ ది గివెన్ సిరీస్? ఇలా సిరీస్ ఇచ్చి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అడుగుతున్నారు, రీప్లేస్ చేయాలి అని అడుగుతారు. 63 ఆన్సర్. అండ్ ఇలా క్వశ్చన్ ఇచ్చి సేమ్ వేలో ఇటు ఆన్సర్ కూడా రావాలి. కాంటాక్ట్ అనేది ఐస్ సంబంధించింది, ఎగ్జిమా అనేది స్కిన్ సంబంధించింది. ఇన్ ఏ సర్టెన్ లాంగ్వేజ్ CRECH ఇది అయితే FETCH అనేది దేనికి సంబంధించి వస్తుందంటే GGWGM. ద pH వాల్యూ ఆఫ్ హ్యూమన్ బాడీలో మన pH వాల్యూ ఎంత ఉంటుందంటే 7.4 ఉంటుంది. విటమిన్ ఇట్ ఈస్ మోస్ట్ ర్యాపిడ్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ గ్రూప్ విటమిన్ D. ది ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్ ఈజ్ 11.2 km/s. A satellite is kept moving in orbit around the earth due to centripetal force అనమాట. ఒకసారి రాకెట్స్ వాడే ఎనర్జీ ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్, అలాంటి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్టింగ్ ఆల్టర్నేటివ్ కరెంట్ టు డైరెక్ట్ కరెంట్? ఇది రెక్టిఫైర్స్ అనమాట. ది కెమికల్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా ఈజ్ సోడియం బైకార్బోనేట్. గుర్తుపెట్టుకోండి, నేను ఏదైతే ఇక్కడ టిక్ చేస్తున్నానో అవి చాలా ఇంపార్టెంట్ అవి. సో శాటిలైట్స్ గురించి అయితేనేమి, తర్వాత వెలాసిటీ గురించి అయితేనేమి, విటమిన్స్ గురించి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది, pH వాల్యూస్ గురించి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇలాగా ది డెన్సిటీ ఆఫ్ మిల్క్ కెన్ బి మెజర్డ్ బై అంటే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ అనమాట, లాక్టోమీటర్. వెలాసిటీ ఆఫ్ లైట్ మ్యాక్సిమం ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? వ్యాక్యూమ్. అదే సౌండ్ ఎందులో ఎక్కువగా ఉంటుంది, అలాగే లైట్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది, అసలు లైట్ ఎక్కడ ఉండదు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు.
అండ్ యూనిట్స్ ఫారడే యూనిట్స్ ఏంటంటే కెపాసిటెన్స్. అలాగే సపోజ్ కరెంట్ యూనిట్స్ ఏంటని అడగవచ్చు, రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటని అడగవచ్చు. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, ఇది కెపాసిటెన్స్. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డిసీజెస్ నుంచి అలాగే ఏ బాడీకి ఏ పార్ట్కి వస్తుంది అనేది కూడా అడుగుతారు. ల్యాక్ ఆఫ్ ఐరన్ తగ్గ వల్ల ఏ డిసీజ్ వస్తుందంటే అనేమియా వస్తుంది. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఎనిమోమీటర్ అయితే విండ్, యామ్మీటర్ అయితే ఎలక్ట్రిక్ కరెంటు, పైరోమీటర్ అయితే హై ప్రెషర్, టెక్నోమీటర్ ప్రెషర్ డిఫరెన్స్ కాదు అన్నారు ఇచ్చారు. ఇలా క్వశ్చన్స్ ఇచ్చి ఇది చాలా ఇంపార్టెంట్. ది టూ నెంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ విచ్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ అంటున్నారు. ఆన్సర్ వచ్చేసరికి 40, ఇది 24 అండ్ 14 అనేది ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ది సమ్ ఆఫ్ 1600 ఇన్వెస్టెడ్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఇది అడిగిన క్వశ్చన్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసరికి 15 వస్తుంది. మీరు రాసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ విల్ బి రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్స్ ఇన్ ది గివెన్ సిరీస్. ఇలా క్వశ్చన్స్ ఇచ్చారు. దీని నెక్స్ట్ వాల్యూ ఏంటంటే 165. ఇది టోటల్గా క్వశ్చన్ పేపర్ ఇది. సో మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటే మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ వైజ్గా మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.